ఇదే లాస్ట్ వీడియో ఇట్లా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నిన్నైతే వీడియో రాలేదు. అంటే మొన్న కార్కి వెళ్ళి వచ్చి నైట్ అయ్యే వరకు బాగా, అది కాక 2 రోజులు అంతకుముందు నిద్ర లేదు కదా, ఫుల్గా నిద్రపోయా రాత్రి నిన్న. అందుకని చెప్పి నిన్న వీడియో లేదు. 100 రోజుల పని కూడా మానేసేసాం. ఈరోజు పొద్దున్నే 100 రోజుల పనికి అయితే వెళ్తున్నాం అనమాట. క్లైమేట్ నిన్న నుంచి బాగా ఫుల్గా చల్లగా ఉందండి. సగం దూరం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మనం అఫీషియల్గా పారైతే మర్చిపోయాం. అందుకని చెప్పి అన్అఫీషియల్గా ఒక వ్యక్తిని పంపించి పార తెప్పిస్తున్నాం. ఇదిగో అది ఊరైతే ఇదిగో ఇల్లు అక్కడ కదా మన ఇల్లు. ఇక్కడికి వచ్చినాక పార మర్చిపోయాం. ఝాన్సీ మాత్రం ఇప్పుడు వచ్చి వాటర్ తీసుకుంది. అందుకని చెప్పి తన చేత గుర్తు చేసింది కదా, పార మర్చిపోయాను, అందుకే చెప్పించా. అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారు. వాతావరణం అయితే ఏం బాగా కమ్మగా, ఎండకి ఎండిపోయి ఉండ మీద చల్లగా ఉందండి. ఆవిడకేం బాగాలేదంట. వానలు ఇప్పుడు పడాలా? అదండి సంగతే. ఇదే లాస్ట్ వీడియో. ఇట్లా చేత్తో పట్టుకుని వీడియో తీసేదానికి. ఎందుకంటే చెయ్యి ఉపయోగించబోవట్లేదు. నెక్స్ట్ వీడియోలో అది ఏంటనేది చూస్తారు మీరు. పోతే నేను ఆబ్సెంట్ వేసుకున్నాం పనికి. 400 రూపాయలు పోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే నిన్న అయితే ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయ్యా. ఎందుకంటే 2-3 రోజుల నుంచి నిద్ర లేదు. ఆ బాధతో ఈ బాధపడుతుంది దానికి. అందుకని ఫుల్గా రెస్ట్ తీసుకుని ఫ్రెష్గా ఉన్నాం. చూడండి ఇప్పుడు బొగ్గలు కూడా ఉండకుండా. అది సంగతి. 100 రోజుల పని అయితే చేసి ఇంటికి వద్దాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ముందుగా మెయిల్ విషయం మాట్లాడదాం. అది మెయిల్ నిన్న ఉదయం ఝాన్సీ చూసి ఏందో వచ్చింది అందే. ఇంటికి వచ్చి నాకు మాట్లాడదాం. అదైతే ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేసి అప్పుడే పొద్దున్నే మేమైతే వచ్చేస్తున్నాం అనమాట. నేను చేయలేదండి, ఆమె చేసింది. మాట్లాడు. అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు కదా, లడలడా. పట్టుకో. నేను పట్టుకోను. చేతో పట్టుకో. నేను పట్టుకోలేను. పట్టుకో. మాట్లాడుకుంటారా? ఇదిగో చెబుతా. మాట్లాడు. పనికి అయితే నేను సాయంత్రం వెళ్దాం అనుకున్నామండి, కాకపోతే కుదరలేదు. గాలివాన అంటే నేను వీడియోలో పిల్లల కోసం కోడిగుడ్లు కూర కూడా వండాను. అది చూపించడం కుదరలేదు. ఈ వర్షం వల్ల వీడియో తీయడం కుదరలేదు. ఈసారి నెక్స్ట్ వీడియోలో అన్నా చేసి చూపిస్తాను. చేపల కూర ఎత్తురా మరి, పెద్ద చేపలు మరి తీసుకురాపో. వెళ్ళి వెళ్తావు పని నుంచి? ఎక్కడికే? తీసుకురాపో. నువ్వు వెళ్ళి ఇదిగో పని చేసుకునిరా, వెళ్ళి చేపలు తీసుకొస్తా. అబ్బా, మన బాహుబలి అయితే ముందు వెళ్ళిపోతున్నాడండి నడుచుకుంటా. కండలే లేవు పాపమని. జై మహేష్మతి. ఏటో మరి అటు ఉన్నారు చూడు. ఎక్కడ మన ఎక్కడ ఆటో అనుకుంటా చేస్తున్నారు బోర్కి. వస్తుంది ఆగినా సాక. మేస్త్రమ్మ అయితే వస్తుందండి. చేలో ఎరువు అయితే వేసేసారు. ఇక ఈ దుక్కు దున్నిచ్చి నాట్లు వేయడమేగా. ఎరువు చల్లుతారు. ఈ ఎరువు కుప్పలు ఉన్నాయి కదా, దీన్ని చల్లుతారు చేను మొత్తం. ఈ కుప్పలనా? కుప్పలను చల్లిన తర్వాత దున్నిస్తారు. దున్నిచ్చి నీళ్లు పెడతారు. నీళ్లు పెట్టి నారు పోస్తారు ఒక మూలన. ఒక డౌట్, ఇట కుప్పలుగా వేసే బదులు ఒక్కసారి ఇట జిమ్కోవచ్చుగా, తర్వాత జిమ్కోకుండా. ఇది ట్రాక్టర్ వచ్చింది ఝాన్సీ, చూసావా? మధ్యలో ట్రాక్టర్ వచ్చింది. అప్పుడు అటు నుంచి ఇటు నుంచి పారతో లాగి కుప్పలు పోసుకుంటూ వెళ్తారు. అదే ట్రాక్టర్ మీద జల్లాలంటే చేను మొత్తం జల్లలేరుగా. ఇప్పుడు ఈ కుప్ప ఇడుంది, దాన్ని ఇటు జల్లుతారు, దీన్ని ఇటు జల్లుతారు. నీ అంత తెలియగల వాళ్ళు కాదు కదా జనం. సరేలే. అది హాయ్ అండి, హలో. ఈ పాటికి అవతారం చూసి తెలిసిపోయింది. పని అయితే దిగ్విజయంగా జనం అందరితో పాటు కంప్లీట్ చేసాం. మా వాళ్ళు పాపం లాస్ట్లో 4-5 బొచ్చులు మనకి హెల్ప్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, హెల్ప్ చేసిన వాళ్ళకి. మేమేంటంటే ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే
కూర్చున్నాక వెళ్తాం రెస్ట్ తీసుకుని. కొంతమందికి సిరిగి శాట అంత అయ్యి సాప్ అంత అయిందా పాపం. నిజానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. ఈరోజు ఝాన్సీ నేను తవ్వుతుంటే బొచ్చులో వేస్తుంటే అది ఆ బొచ్చులో తను ఎక్కువ పని చేసింది అనమాట ఈరోజు. హ్యాపీ బర్త్డే టు యూ. అది సంగతే. నాకైతే నిజంగా నడువులు నొప్పి పడుతున్నాయి. ఛానల్ అవుతుంది కదా ఈ పనులు చేసి, కరకొట్టుడు కూడా ఛానల్ అయిపోతుందండి. ఇప్పుడు దానికి వెళ్ళినా కానీ కొంచెం హెవీగా ఉండిద్ది వర్క్. అది సంగతే. కొంతమందికి ఎప్పుడు ఏం చేసినా చేయకపోయినా హెవీగా ఉండదు. మనం అయితే కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ చెప్పు. చాలా కష్టపడిద్దండి న్యాచురల్గా. నిజం నేను చెప్పేసా. నువ్వు నీ ఎట్కారం చెప్పినట్టు. నిజంగా వాస్తవంగా ఉదయాన్నే 3 కాదులే 4:30-5 గంటలకు లేచి నేను చూస్తున్నా. అది ఒక వీడియోలో చదువుదాం. ఝాన్సీ ఏ టైంలో పొగడుతున్నాను చూడబాకు. ఏ టైంలో లేచి పాపం ఎంత పని చేస్తుంది అనేది పిల్లల్ని సవదాయించి నన్ను సవదాయించి పంపించి, అది ద గ్రేట్ ఉమెన్ ఝాన్సీకి ఒక వీడియో అంకితం చేద్దాం. నవ్వుకో. చెయ్యి నొప్పి పుట్టిపోతుంది. ఈ చెయ్యికి లాస్ట్ ఇదే నేను చెప్తాను మీకు ఇంటికి వెళ్ళినాక. అది సంగతి. వెళ్దామా? వెళ్ళిపోతున్నా. వస్తావు రావా? లేయప్పా లే లే లే. కాలు దిగిపోయింది. పార మీద నీళ్ళు పోయి మట్టి ఉంది. బొచ్చులో కూడా పోయిపో. అదిగో బొచ్చులో పోయి మట్టి ఉంది. కడుగు మరి వాటిని. వద్దులేరా అమ్మ కడిగిద్దిరా. ఝాన్సీ స్నానం చేయాలి. సీతారా నువ్వు ఇట్రా. నుంచో వెనక జరుగు. అక్కడుండు. నువ్వు స్కూల్కి వెళ్ళకుండా ఎందుకు ఉండవు? ఎందుకు? ఇప్పుడు వచ్చా బండి నుంచి. మేము వస్తున్నాం అని చెప్పి అటు చెప్పావు అనుకో. నాకేం తెలుసు? అబ్బా ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా స్కూల్కి? మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి? మరి తాగి వెళ్ళాలి కదా. అవునా? ఇంకెక్కడ లేవా మంచినీళ్ళు తాగడానికి? మరి తాగి వెళ్ళొచ్చు కదా. అది అమ్మాయికి అంట మంచినీళ్ళు ఇచ్చి తొందరగా పంపి బడికి. అసలు వంక చూడు. తాగి వెళ్ళిపోవాలి. అసలు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఉండు నీ సంగతి చెబుతా. ఏందమ్మా? అన్న నేను వెళ్తా. ఇప్పుడే మంచినీళ్ళు తాగి వెళ్తానన్నావు. అన్న నేను వెళ్తా. ఝాన్సీ అర్జెంట్గా అన్నం పెట్టు, తిని వెళ్ళిపోయిద్ది బడికి. ఎటుకుండా వెళ్ళేవులే, మళ్ళీ నిద్రపోయి వెళ్తా అనవు కదా. అంటావా? ఏమంటా? అన్నం తిని వెళ్ళిపోతావుగా. అప్పుడే వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపో. అదండి విషయం. పప్పు అన్నకైతే కూర్చున్నాం. చూడండి కుర్చీ. ఏ రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం మూటల మీద కూర్చున్నారు వీళ్ళు. కనపడతలు ఇరుక్కుపోతుంది లోపల. అది చెప్పాను కదా ముందు. మెయిల్ విషయం మాట్లాడుకుందాం అన్నాను కదా. ఆ మెయిల్ ఏందనేది మీకు ఈ ఝాన్సీని మూసేసి ఇక్కడ వేస్తాం చూడండి మెయిల్. అది యూట్యూబ్ నుంచి కాదు యాడ్సెన్స్ నుంచి వచ్చింది మెయిల్. చూశారు కదా. అంటే మనకు త్వరలో శాలరీ అయితే రాబోతుంది. హ్యాపీ. అది ఇంకా ఉదయం చెప్పినట్టు ఈ చేయికి రెస్ట్ ఇస్తున్నాం అని చెప్పాం కదా. నేనైతే ఇదిగో మొన్న కార్కి వెళ్ళా విజయవాడ. ఇదైతే నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ కాంప్లెక్స్ అండి. అసలు నువ్వు మనిషివేనా? మన మనుషులను బిచ్చగాడు కొట్టాడంటే నవ్వేలా వస్తుందా నీకు? రేయ్ వాడిని ఎత్తుకురండా.
చెప్పు నవ్వట్లేదా? ఇదిగోండి, ఇది రెండో టేకు. ఫస్ట్ టేక్ ఏం చేసి చూసారు కదా. ఇదైతే నేను మనం విజయవాడ వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చా. టేకులు మీద టేకులు తీసుకోవాల్సి వస్తుంది. ఇదిగో మీరు కనిపెట్టేసే ఉంటారు ఈ పాటికి. సెల్ఫీ స్టిక్. ఎస్పెషలీ ఇదే ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను మీకు. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఎస్, ఇది నార్మల్ సెల్ఫీ స్టిక్కే అందరిలాగా. కాకపోతే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత చూసారా లైట్ ఉండిద్ది అనమాట. అంటే మనం నైట్ టైం కూడా ఏదైనా వ్లాగ్ చేసేదానికి ఇట్లా పెట్టేసేసి ఫోన్ ఏది ఏది ఫోను ఆడుందా? మా నాన్న రీల్స్ చూస్తున్నాడు. అయ్యానా రీల్స్ చూస్తున్నాడు, పని వాళ్ళు వచ్చి మరి అయినా. ఇది ఇట్లా ఫోన్ పెట్టేసుకుని ఇట్లా లైట్ వేసుకుని ఇట్లయితే వ్లాగ్ చేసుకోవచ్చు అనమాట. 3-4 తీసానండి, అన్ని ఊగిపోతున్నాయి ఎక్కడికక్కడ. ఇది కొంచెం గట్టిగా అనిపించింది, అందుకని చెప్పి ఇది తీసుకున్నా. ఇప్పుడు మనం చెయ్యికి రెస్ట్ ఇవ్వచ్చు, ఇట్లా పట్టుకుని కూర్చోవచ్చు అనమాట. లైట్ కూడా వేసుకోవచ్చు. అది సంగతి. ఇదైతే మనకి 300 పడిందండి. 300. అంతకుముందు ఆన్లైన్లో ఒకటి తెప్పించి 500 పెట్టి అది చెత్తగా ఉండేసరికి నేను దాన్ని తీసేసి రిటర్న్ పెట్టేసి డబ్బులు వేయించుకున్నాను అనమాట. దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే మనం ఇట్లా వ్లాగ్ చేస్తా, ఇది చూసారా ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు కనపడుతుందో లేదో, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. అది సంగతి. ఇది ఒక ట్రైప్యాడ్ లాగా కూడా ఉపయోగపడుతుంది మనకి. ఇవన్నీ కదా కింద. అది సంగతి. మనం మన ఛానల్ కోసం కొన్న రెండో వస్తువు ఇది. యాక్చువల్లీ ఇప్పుడు అది ఏదైతే ట్రైప్యాడ్ పెట్టామో అది ఛానల్కి సంబంధం లేనప్పుడు ఎప్పుడో కొన్నాను నేను. తర్వాత ఇదిగో ఈ పవర్ బ్యాంక్ అయితే 2 మొబైల్ పనిచేయాలి కాబట్టి పవర్ బ్యాంక్ కొన్నాను అనమాట. ఇప్పుడు ఇది మొత్తం 2 వస్తువులు. సరే దాన్ని కూడా కలుపుకుంటే 3 వస్తువులు కొన్నాం. ఇంకా కొందాం ఫ్యూచర్లో, ఎందుకంటే శాలరీ రాబోతుంది కాబట్టి ఏమన్నా కొందాం. అది సంగతి అండి. నెక్స్ట్ అయితే మీరు ఏం వీడియో చూడబోతున్నారంటే పిల్లల కోసం ఝాన్సీ అయితే చాలా వస్తువులు కొంది. ఆ చాలా వస్తువులు ఏంటనేది నెక్స్ట్ వీడియో తీసింది ఆవిడ, నేను చూసుకోవాలా. అది ఇప్పుడు వద్దు, తర్వాత చూపిస్తా. అమ్మ చూపించింది. అదండి సంగతి. అబ్బా ప్రతి మాట అడ్డం వస్తుందండి. అరే పుల్ల పెట్టి పడుతుంది రెహమాన్ నుంచి. అది సంగతి. అయితే మన ఛానల్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ 100 రోజులు పని చేసి నిద్రపోయాం. ఈవిడ పడుకోవాలి పాపం, పని చేసుకుంది. నేనైతే నిద్రపోయా. అబ్బా అదనమాట విషయం. నిద్రపోయి లేచి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిన్న వీడియో రాలా, ఇది ఒక చిన్న వీడియో. మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.